చిన్ననాటి నుండి స్కూల్లో మనం చేసే ప్రతిజ్ఞ కేవలం మాటల మట్టుకేనా? లేదంటే నిజ జీవితంలో దానిని మనం పాటిస్తున్నామా? ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోను కూడా పూర్తిగా చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే దేవుని దయ వల్ల చాలా బాగున్నాను. నా పేరు ప్రేమరాజ్, నేనైతే కతార్లో ఉంటాను. సో ఈరోజు ఒక విషయం గురించి మీతో మాట్లాడాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అదేంటంటే, నేను కతార్లో హౌస్ డ్రైవర్గా వర్క్ చేస్తూ ఇక్కడ జరిగే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అన్నీ కూడా వీడియో చేసి మీ అందరితో షేర్ చేసుకోవడం నా అలవాటు. దానిలో భాగంగానే గత కొన్ని వీడియోస్ ముందు నేను చర్చికి వెళ్ళానని, చర్చిలో అక్కడ జరిగిన విషయాలను గురించి నేను వీడియోలో షేర్ చేయడం జరిగింది. చాలా రోజులుగా నాకు ఎక్కువ వ్యూస్ ఏమి రావు. అలాంటిది ఆ వీడియోకి చాలా ఎక్కువగా వ్యూస్ వచ్చినాయి. అలాగే కామెంట్స్ కూడా వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఆ వీడియోలో చాలా కామెంట్స్, సుమారుగా 100 కామెంట్స్ వస్తే దాంట్లో 70% చాలా మంచి కామెంట్సే వచ్చినాయి. ఒక 30% చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. ఎంత బ్యాడ్ కామెంట్స్ అంటే ఆ కామెంట్స్ చదవడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలతో ఆ కామెంట్స్ అయితే చేశారు. అయితే ఆ కామెంట్స్ చదివినప్పుడు చాలా బాధేసింది. ఎందుకంటే ఆ మాటలు చాలా దారుణమైనవి. ఎవరైనా సరే అటువంటి మాటలు మాట్లాడితే మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా! నాకు తిరిగి సమాధానం చెప్పడానికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అయితే ఈ ఆలోచనలో నాకొక ఆలోచన తట్టింది. అదేంటంటే, చిన్ననాటి నుండి ప్రతిరోజు స్కూల్‌కెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా స్కూల్‌కి వెళ్ళిన ఫస్ట్ ప్రతిజ్ఞ, ప్లెడ్జ్, ఇండియన్ ప్లెడ్జ్ అనేది మనం చేస్తూ ఉండేవాళ్ళం. సుమారుగా ఎలిమెంటరీ స్కూల్ మొదలు 10థ్ క్లాస్ వరకు కూడా అందరూ కూడా ఈ ప్రతిజ్ఞ చేసిన వాళ్ళే కదా! తెలుగు వాళ్ళకి కూడా చాలా బాగా తెలుసు ఈ విషయం. ఎందుకనంటే, ఈ ప్రతిజ్ఞ రాసిన ఆయన కూడా తెలుగు వ్యక్తే. మరి ఇండియా అందరూ కూడా స్కూల్లో చెప్పే ఈ ప్లెడ్జ్‌ని రాసిన అతను తెలుగువాడయ్యుండి, ఆ ప్లెడ్జ్‌ని మనందరం కూడా చెయ్యిలా పెట్టి ప్రమాణం చేసి, సుమారుగా 10 సంవత్సరాల పాటు ప్రతిరోజు చేసిన ప్రమాణాన్ని విలువ లేకోకుండా, దానిని తీసివేసి, దానిలో ఉన్న భావాన్ని మర్చిపోయి, ఈరోజు ఇలా బ్రతుకుతున్నామా అనిపిచ్చింది. ఎందుకనంటే, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని మనం ప్రమాణం చేశాం కదా! మన ఇంట్లో ఉన్న సహోదరులను మనం తిడతామా? మరి భారతదేశం నా మాతృభూమి, నా తల్లిది. దానిలో ఉన్న వాళ్ళందరూ నా భారతీయులందరూ నా సహోదరులని ప్రతిజ్ఞ చేసినప్పుడు, భారతదేశంలో ఉన్న వాళ్ళని ఎవరిని దూషించినా సరే, మరి మన సహోదరులని దూషించినట్టే కదా! మరి అలాంటప్పుడు ఎలా దూషిస్తున్నారు? నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటాం. అదే నిజం నిజానికి. ఒకరిని మనం ప్రేమిస్తున్నామంటే వాళ్ళ ఇష్టాలని, అయిష్టాలని కూడా గౌరవించాలి కదా! మరి భారతదేశంలో ఉన్న మనం, మన సహోదరులు ఏదైతే వాళ్ళు ఇష్టపడుతున్నారో, ఆ ఇష్టాన్ని మనం గౌరవించకపోతే ఎట్లా? వాళ్ళకిష్టమైన దైవాన్ని వాళ్ళు పూజించుకుంటున్నారు. నీకిష్టమైన దైవాన్ని నువ్వు పూజించుకో. తప్పేముంది ఇందులో? ఎవరి మనస్తత్వం వాళ్ళది కదా! అలాగని చెప్పేసి ఎదుటి వారిని దూషించడం ఎంతవరకు కరెక్ట్? ఈ రోజున మీరు నన్ను దూషించారని మీరు అనుకుంటున్నారు. కానీ నేను సొంత సహోదరునిగానే నేను భావిస్తున్నాను. నేను తిరిగి మిమ్మల్ని దూషించానా? లేదు. ఎందుకనంటే మీరు నా సహోదరులు. నిజానికి భారతదేశమే కాదు, నా ఉద్దేశంలో ప్రపంచమంతా కూడా సహోదరులే. ఎందుకనంటే అందరిని కూడా ప్రేమించాలి. నీ పొరుగువారిని ప్రేమించమని చెప్తుంది బైబిల్. నాకది నచ్చింది. నేను దాన్నే ప్రేమిస్తున్నాను. దీనిలో నీకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? నేను ఏ మతాన్ని నేను దూషించట్లేదు. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు పూజించుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. కొంతమంది పేర్ల గురించి అడుగుతున్నారు. మీ పేర్లేమో ఇవి, మీరు చేసేదేమో ఇది అని. పేర్లతో సంబంధం లేదు బ్రదర్. క్రైస్తవ్యంలో మనసుతోనే సంబంధం. పేర్లు మనకు నచ్చిన పేర్లు ఏదైనా పెట్టుకోవచ్చు.
చింగనో, పుంగనో, చాంగనో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. పేర్లతో ప్రాబ్లమ్ లేదు. బైబిల్‌లో అక్కడున్న పేర్లు మాత్రమే రాసుకోవాలని రూల్ కూడా ఎక్కడ ఏం లేదు. ఓకే. మీకు సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. ఈ కామెంట్స్‌కి సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. కానీ నాకు సమాధానం దొరకలేదు. భారతదేశంలో ఉంటూ, అందులోకి ఆంధ్రప్రదేశ్‌లో ఉంటూ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వ్యక్తి రాసిన ప్రతిజ్ఞ సుమారుగా స్కూల్ మొత్తమంతా కూడా ప్రతిరోజు చేసిన ప్రతిజ్ఞని పాటించుకోకుండా ఉన్న మరి మీ అందరిని కూడా నాకు ప్రశ్నించాలని ఉంది. అదంతా వట్టిదేనా? చేసిన ప్రతిజ్ఞ వేస్టేనా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవనివ్వండి, లేదంటే ఒక దేశానికి ప్రధానమంత్రి కానివ్వండి, ఆ పదవిలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు చేసే ఒక ప్రతిజ్ఞ ఉంటది. ఒక ప్రమాణం ఉంటుంది. ఒక ప్రామిస్. నేను దేశాన్ని ఈ విధంగా ప్రేమిస్తాను అని. ఆ ప్రామిస్‌ని బట్టి వాళ్ళు నడుచుకోవాలి. వాళ్ళు నడుచుకోవట్లేదు అని మనం చాలా ప్రశ్నిస్తూ ఉంటాం కదా! మరి మనం కూడా మనం దేశస్తులుగా ఇన్ని ప్రమాణాలు చేస్తూ, అన్ని రోజులు ప్రతిరోజు ప్రమాణం చేసి, ఈ రోజున స్కూల్స్ అన్నీ అయిపోయినియి. మరి చిన్ననాటి నుండి నేర్చుకున్నవి ఇవేనా? ఎదుటి వారిని దూషించమనా మన దేశం నేర్పించేది? ఈ రోజుని ప్రతిరోజు చేసిన ప్రతిజ్ఞని పాటించకుండా, వాటిలి గురించి ఆలోచించకుండా, ఎదుటి వారిని దూషిస్తూ, ఈ విధంగా ఉండడం ఎంతవరకు కరెక్టో మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. సో, దయచేసి ఎదుటివారితో కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి. నేను ఎవరిని దూషించలేదు. మరి అలాంటప్పుడు నన్ను దూషించాల్సిన అవసరం కూడా మీకు లేదు. మీకు కామెంట్ పెట్టే అవకాశం ఉంది. వీడియో బాగుంటే బాగున్నదని, బాగోకపోతే బాగోలేదని. ఒకవేళ నేను తప్పులు చెప్తే, "నువ్వు చెప్పింది ఇలా తప్పు చెప్పావు బ్రదర్" అని సరిచేయడంలో తప్పు లేదు. మీరేదైనా నేర్పిస్తే నేను నేర్చుకోవడానికి సిద్ధమే. కానీ దూషిస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను మిమ్మల్ని దూషించట్లేదు. మీరు కూడా నన్ను దూషించడానికి అవకాశం లేదు. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీరు నా సహోదరులు. నేను కూడా మీ సహోదరుడిగా భావించి, నాతో మంచిగా, ఐక్యంగా ఉండి, నన్ను సపోర్ట్ చేస్తారని, అలాగే నన్ను మాత్రమే కాదు, ఎదుటివారిని దూషించకుండా సమాధానం కలిగి ఉంటారని కోరుకుంటున్నాను. సో, దీనికోసమే ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో పూర్తిగా చూసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరింత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.